సార్కు మేము అనుకున్నాము లాస్ట్ మినిట్లైనా ఖచ్చితంగా సిఈగా ప్రమోషన్ వస్తుంది అనుకున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషం. సార్ దగ్గర మేము నేర్చుకున్నది ఒకటి, గోయింగ్ ఆన్ డూయింగ్, వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ అనేది నేర్చుకున్నాం. సారు ఏ విషయంలో కూడా ఎప్పుడు అధైర్యపడే వ్యక్తి కాదు. ఏ విషయాన్ని కూడా చాలా ఈజీగా తీసుకొని దాన్ని సమస్యను పరిష్కరించేవాడు. అదేవిధంగా ఆయన దగ్గర ఘంటసాల గారు ఒక పాట పాడారు. ఏంటంటే, వెన్నె ఎంత కఠినంగా ఉంటుందో ఆ తర్వాత తీస్తుంటే ఘీ అంత ఈజీగా అయిపోతుంది. అలాగే చంద్రమోహన్ సార్ దగ్గర ఆ గుణం ఉంది. అయితే సిద్దిపేటలో ఆయన పనిచేసిన రోజుల్లో చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్ మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నా. ఏంటంటే, సారు మేము మార్నింగ్, నేను ఉంటాను అప్పుడప్పుడు, రోజు మార్నింగ్ కోమటి చెరుకు వాకింగ్ వెళ్ళేవాళ్ళం. వాకింగ్ వెళ్తే దాదాపుగా 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాళ్ళు సారు. అయితే ఒకరోజు మార్నింగ్ సారు 7 o'clock కోమటి చెరువు దగ్గర ఒక అమ్మాయి అలా తిరుగుతుంది. అయితే సారు తిరుగుతుంది చూసి అమ్మాయిని సస్పెక్ట్ చేశాడు. సస్పెక్ట్ చేసి ఏంటి, అమ్మాయిని పిలిచి, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఏదంటే, ఆమె ఒక హాస్టల్ నుంచి రాత్రి ఇప్పుడైతే మనకు ఫ్రీ బస్సే కదా, కాబట్టి రాత్రి బస్ ఎక్కి వచ్చేసింది. అవన్నీ చూసిన తర్వాత ఎందుకమ్మా ఏంటి అని అంటే, ఇలా ఏదో ఇన్సిడెంట్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాల్ మేడంకు వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేస్తే వాళ్ళు గబగబా, ఎప్పుడంటే అసలు ఊహించలేదన్నమాట. అసలు అమ్మాయి ఎక్కడికి పోయింది ఏందని చాలా టెన్షన్ పడ్డారు. వాళ్ళ పేరెంట్స్ కంటే ఆ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ కానీ ఆ టీచర్స్ కానీ బాగా టెన్షన్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత సార్ ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తే వచ్చారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి క్షేమంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అమ్మాయికి సార్ హెల్ప్ కూడా చేశారు. సో అదే విషయము ఒకసారి ఏమైంది, ఒక పేపర్లో ఒక అమ్మాయి ఏదో హాస్టల్ ఫీజు కట్టాలని చెప్పి పేపర్లో ఇచ్చారు. పేపర్లో ఇస్తే, శ్రీనాథ్ ఈ అమ్మాయికి హాస్టల్ ఫీజు కట్టాలట, మన వాళ్ళకి అందరికి చెప్పి ఏదో ఇప్పిద్దాం అబ్బా అని చెప్తే, ఓకే సార్ ఏముంది దాంట్లో అని చెప్పాను అనమాట. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ లేరు, మదరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో వితిన్ 1 hourలో మేము, అంటే సర్కిల్ ఆఫీస్లో ఉన్న వాళ్ళం అందరం కలిసి ఒక 85,000 రూపీస్ కలెక్ట్ చేసి ఇచ్చాము. అది డ్యూ టు చంద్రమోహన్ సార్ అక్కడ ఉన్నప్పుడు పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేదన్నమాట. సార్ చాలాసార్లు అక్కడ హాస్పిటల్లో చాలాసార్లు అక్కడ వచ్చేవాళ్ళు, అంటే పేషెంట్స్తో పాటు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి భోజనాలు చాలాసార్లు భోజనాలు పెట్టించాడు. చలికాలంలో వాళ్ళకందరికి దుప్పట్లు పంచారు. సో సారు నాకైతే ఒక గుర్తింపుగా, సత్యసాయిబాబా రియల్లీ ఆయన ఖచ్చితంగా సార్ వెన్నంటే ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. సారు మొన్న 100th బర్త్డేకు సార్ దాదాపుగా ఒక 10 days సార్ సత్యసాయిబాబా గారి సేవకి వెళ్ళారు. ఆ టైంలో నాకు ఇన్ఛార్జ్ ఎస్సీగా ఇచ్చారు. ఆ టైంలో సార్ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా పనిచేశాము. సార్ దగ్గర ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా ఈజీగా అనాలిసిస్గా నేర్చుకోవడం జరిగింది. ఇంకాను సార్తో మేము వినుంచుకునేది ఒకటే, ఇప్పటి వరకు డిపార్ట్మెంట్కు బాగా సేవ చేశారు, చాలా సంతోషం. సో సార్కు ఒకటే లోటు ఏంటి, 2 పాపలను హ్యాపీగా ప్రశాంతంగా ఇప్పుడు మ్యారేజ్ చేయాలని కోరుకుంటున్నాను.